2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన వ్యూహాత్మకమైన ఎత్తుగడను ఇప్పుడు గనక చంద్రబాబు అమలు చేస్తే ఏపీలో జగన్ చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. అది ఎలా సాధ్యం అని మీరు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాల్సిందే. 2029లో నియోజకవర్గాల పునర్విభజన ఎలాగైతే జరగబోతోందో ఆనాడు 2009లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా సరిగ్గా అలాగే జరిగింది. ఆ సమయంలో వైఎస్ఆర్ వేసిన రాజకీయ ఎత్తుగడలు విపక్షాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. 2009 ఎన్నికలకు ముందు జరిగిన ఆ పునర్విభజనలో వైఎస్ఆర్ చాలా తెలివిగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాలను ఆయన తన వ్యూహంతో ముక్కలు చేసేశారు. ఒక పద్ధతి ప్రకారం జరగాల్సిన ఈ ప్రక్రియను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను వేర్వేరు నియోజకవర్గాల్లో కలిపేశారు. దీనివల్ల ఆ ఓటు బ్యాంక్ విడిపోయింది. అంతేకాదు టీడీపీ సీనియర్ నేతలు గెలిచే జనరల్ స్థానాలను రిజర్వ్డ్ స్థానాలుగా మార్చడం ద్వారా వారిని గట్టి దెబ్బతీశారు. ఆ మాస్టర్ ప్లాన్ వల్లే ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇప్పుడు 2029 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాల్లో మళ్లీ అలాంటి మార్పులే రాబోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం ఏపీలో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, లోక్సభ సీట్లు 25 నుండి 38కి పెరగనున్నాయి. ఇది కేవలం సీట్ల పెంపు మాత్రమే కాదు, ఏపీ రాజకీయ భవిష్యత్తును మార్చేసే ఒక పెద్ద మలుపు. డీలిమిటేషన్ కమిషన్ అనేది స్వతంత్రంగా పనిచేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఏ గ్రామాన్ని ఎక్కడ కలపాలి, మండలాల హద్దులు ఎలా ఉండాలి అనే విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికల ప్రభావం చాలా ఉంటుంది. తమకు పట్టున్న ఏరియాలను ఒకే చోట చేర్చుకోవడం లేదా ప్రత్యర్థి పార్టీకి బలం ఉన్న చోట ముక్కలు చేయడం ద్వారా ఎన్నికలకు ముందే సగం విజయం సాధించవచ్చు. దీనికి తోడు 2029 నుండి అమల్లోకి వచ్చే 33% మహిళా రిజర్వేషన్లు మరో కీలకమైన అంశం. పెరగబోయే 263 సీట్లలో దాదాపు 87 సీట్లు మహిళలకే ఇవ్వాలి. ఈ సమయంలో వైసీపీ ఎక్కడైతే బలహీనంగా ఉందో చూసి ఆ ఏరియాల్లో హద్దులు మార్చడం లేదా కొన్ని ముఖ్యమైన స్థానాలను రిజర్వేషన్ల కిందకు తీసుకురావడం వంటివి అధికార కూటమికి పెద్ద ప్లస్ అవుతాయి. రాజకీయాల్లో ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు ఈ నియోజకవర్గాల హద్దుల విషయంలో తన మార్క్ చూపిస్తే జగన్ పార్టీ మళ్లీ పుంజుకోవడం దాదాపు అసాధ్యం కావచ్చు. డీలిమిటేషన్ కమిషన్ ఇచ్చే రిపోర్టును బట్టి జరిగే ఈ రాజకీయ మార్పులు ఏపీలో వైసీపీ బలాన్ని పూర్తిగా తగ్గించేలా ఉండబోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఆనాడు వైఎస్ఆర్ చేసిన పనే ఇప్పుడు చంద్రబాబు అంతకంటే పకడ్బందీగా చేస్తే అది వైసీపీకి రాజకీయంగా ఆఖరి దెబ్బ కావచ్చు. 2026లో మొదలయ్యే ఈ హద్దుల యుద్ధం 2029 ఎన్నికల రిజల్టును ఇప్పుడే డిసైడ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.